హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు డ్రెస్ కుట్టాక వేస్ట్ క్లాత్లు మిగిలిపోయాయని చెప్పేసి పడేస్తున్నారా? అలా పడేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకుంటున్నాను, మెజర్ చేసుకుంటున్నాను అండి. వెడల్పు 3 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉందండి క్లాత్. 3 ఇంచెస్ మీకు ఎంతవరకు అయితే లెంత్ కావాలో అంతవరకు మార్క్ చేసుకోండి. లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా తక్కువగా కావాలంటే తక్కువగా అయినా తీసుకోవచ్చు, ఎక్కువగా కావాలంటే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. వెడల్పు కూడా మీకు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి మీరు 3 ఇంచెసే తీసుకోవాలని రూల్ లేదు. మీరు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 2.5 అయినా తీసుకోవచ్చు, అలాగా మీ ఇష్టం అది. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని సైడ్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది రైట్ రాంగ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను అండి నేను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. సింగిల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకుంటున్నాను. 2 పీసెస్కి ఇలానే కుట్టేసుకోండి. సెకండ్ సైడ్ కూడా అలానే కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ అయినా వేసుకోండి. నేనైతే సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా రెండో పీస్ కూడా ఇలానే కుట్టేసుకోండి. ఇలా మొత్తం కుట్టేసుకున్నాక ఇలా ఉంది కదా, మీ మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ పెద్ద కుట్టుతో 1 సైడ్ 2 పీసెస్కి ఇలా వేసేసుకోండి కుట్టు. ఎక్కడ రిఫ్ ఇయ్యొద్దు. ఇలా వేసుకున్న తర్వాత మీకు ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉన్నా పర్లేదు, ఏదైనా చిన్న స్పూన్ అట్లాంటివి ఉన్నా పర్లేదు. ఇట్లా రివర్స్ తీసుకుంటాం కదా, మన నాడాలకు ఎలా అయితే రివర్స్ తీసుకుంటామో అలా రివర్స్ తీసుకోండి మొత్తం అది. నేను ఒక సైడ్ కుట్టేందుకు వేసానంటే ఇలా రివర్స్ తీసుకునేటప్పుడు మనకు అది హోల్కి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి అలా ఒక సైడ్ కుట్టేసాను. ఇప్పుడు ఆ కుట్టు విప్పదీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా రెండోది కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి. ఇలా 2 కుట్టేసాను నేను. ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకోవాలి. 8 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను అండి నేను. ఎందుకంటే నేను క్లాత్ 15 తీసుకున్నాను, 15కి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో అందుకని నేను 8 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ 2 సైడ్స్ పిన్నిస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ని మనం దీంట్లోకి దూర్ చేసుకోవాలి. మనం ప్యాంట్ బొందుగా ఎలా అయితే దూర్ చేసుకుంటామో సేమ్ అలానే దూర్ చేసుకోండి. ఇది ఇలా ఎక్కించుకున్న తర్వాత 2 సైడ్స్ పిన్నీసెస్ తీసివేయాలి. ఇవి 2 ముడి వేసుకోవాలండి. 2 ముళ్ళైనా వేసుకోవచ్చు, మీరు 3 ముళ్ళైనా వేసేసుకోవచ్చు. గట్టిగా ఉంటాయి అలాగా. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు అలా మొత్తం లోపలికి ఇట్లా వెళ్ళిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత
వన్ సైడ్ మనం ఓపెన్ చేసింది ఇంకొక సైడ్ ఉన్న దాని లోపలికి పోనివ్వాలి. అది జాగ్రత్తగా చూడండి. ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళేలాగా మనం పంపించేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత సూదికి కొంచెం దారం ఎక్కించుకొని ఇది మనం కుట్టేసుకోవాలి. చుట్టూరు స్టార్టింగ్లో ముడి వేసుకోండి. ఇలా నేను చుట్టూరు కుట్టేసుకుంటున్నాను. మన డ్రెస్లలో మిగిలిన పీసులు పడేయకుండా ఇలా రెడీ చేసుకోవచ్చు. మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ మనమే రెడీ చేసుకోవచ్చు. బయట మనకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ దొరకవు కాబట్టి ఇలా చిన్నపిల్లలకైనా రెడీ చేసుకోవచ్చు, మనకైనా మనం రెడీ చేసుకోవచ్చు. మీకు లెంత్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు. వెడల్పు మన ఇష్టం వచ్చిన సైజులో మనం కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. ఇలానే సేమ్ రెండవది కూడా ఇలానే కుట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ బ్యాండ్స్ మనం కూడా రెడీ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.